వెల్కమ్ టు ఆల్ వ్యూవర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏమిటంటే టెక్స్మో ఆక్వా గ్రూప్ హై స్పీడ్ మోటార్ రీవైండింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో వైండింగ్ చేయటంతో పాటు వైండింగ్ను ఏ స్లాట్లో ఎలా ఎక్కించామనేది డయాగ్రామ్ ద్వారా వివరించడం జరిగింది. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే వైండింగ్ ఎలా చేయాలో మీకు అర్థమైపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. స్లాట్లు 24. ఇప్పుడు మనం కాయిల్స్ని కొలత తీసుకుందాం. నేను 1/6 కాయిల్ని మెజర్మెంట్ తీసుకుంటున్నాను. మీరు 1/6, 1/8, 1/10, 1/12లో ఏదో ఒక కాయిల్ని మెజర్మెంట్ తీసుకోవచ్చు. నేను 1/6 కాయిల్ని మెజర్మెంట్ తీసుకుంటున్నాను. దీని ప్రకారంగా నేను వైండింగ్ కాయిల్స్ని తయారు చేస్తాను. వీడియోలో చూపుతున్న విధంగా మీరు మెజర్మెంట్ తీసుకోండి. ముందుగా మనం రన్నింగ్ కాయిల్ సెట్ని తయారు చేద్దాం. రన్నింగ్ కాయిల్ సెట్లు 2. ప్రతి రన్నింగ్ కాయిల్ సెట్ 4 కాయిల్ని కలిగి ఉంటుంది. రన్నింగ్ కాయిల్ గేజ్ 23. రన్నింగ్ కాయిల్ సెట్ కాయిల్స్ టర్న్స్ 1, 6, 25, 1, 8, 50, 1, 10, 50, 1, 12, 55. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నేను 1/6 కాయిల్ నుండి 1/8 కాయిల్కి ఏ విధంగా లూపింగ్ చేస్తున్నానో గమనించగలరు. మీరు కూడా అదే విధంగా లూప్లన్నీ ఒకే వైపుకి ఉండేటట్లు కాయిల్స్ని తయారు చేయండి. చూడండి, లూపింగ్ అన్నీ ఒకే వైపు వచ్చేట విధంగా చూసుకోండి. చూస్తున్నారు కానీ నేను కాయిల్కి ఇంకొక కాయిల్ని ఎలా లూప్ చేశాను అనేది ఆ విధంగా లూప్ చేసి లూపింగ్స్ అన్నీ కూడా ఒకే వైపు, మనం కూర్చున్న వైపు లేదా కెమెరా వైపు ఉండేటట్లు చూసుకోండి. లూపులన్నీ ఒకే వైపుకు వచ్చే విధంగా కాయిల్స్ని తయారు చేయండి. వేరు వైపులకు వచ్చే విధంగా తప్పు చేయకండి. నేను ఏ విధంగా 1/10 కాయిల్ నుండి 1/12 కాయిల్కి లూప్ చేశాను. వీడియోలో చూపుతున్న విధంగా మీరు ఆ విధంగా లూప్ చేయండి. నేను ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అవ్వటం వల్ల రన్నింగ్ కాయిల్ సెట్ 1, స్టార్టింగ్ కాయిల్ సెట్ 1 తయారు చేయటం మాత్రం మీకు వీడియోలో చూపిస్తున్నాను. కాయిల్స్ పూర్తయిన తర్వాత వీడియోలో చూపుతున్న విధంగా దారంతో టైట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దారంతో టైట్ చేసినట్లయితే లీడ్స్ విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం స్టార్టింగ్ కాయిల్ సెట్ని తయారు చేద్దాం. స్టార్టింగ్ కాయిల్ సెట్ 2. ప్రతి స్టార్టింగ్ కాయిల్ సెట్ 3 కాయిల్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం 1/8 కాయిల్ తయారు చేయాలి కాబట్టి ఒక స్లాట్ని డైలో ఒక స్లాట్ని వచ్చి రెండో దాని నుండి ప్రారంభిద్దాం.
స్టార్టింగ్ కాయిల్ గేజ్ 26, స్టార్టింగ్ కాయిల్స్ టర్న్స్ 1, 8, 25, 1, 10, 90, 1, 12, 95. చూడండి నేను ఏ విధంగా లూప్ చేస్తున్నాను అనేది. 1, 8 నుండి 1, 10కి లూప్ చేశాను. చూశారు కదా. ఇప్పుడు 1, 10 నుండి 1, 12కి లూప్ చేస్తున్నాను. ఆ విధంగా లూప్స్ అన్నీ కూడా ఒకే వైపుకి ఉండే విధంగా చూసుకోండి. చూసారు కదా, లూప్లన్నీ ఒకే వైపుకి తీసుకున్నాను. కాయిల్స్ తయారవటం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా దారంతో టైట్ చేయండి. జాగ్రత్తగా గమనించండి నేను ఏ విధంగా కాయిల్స్ని పెట్టాను అనేది. కాయిల్స్ని ఆ విధంగా పెట్టి ఇన్నర్ లీడు అవుటర్ లీడు కెమెరా వైపుకి ఉన్నాయి. ఇప్పుడు నేను కాయిల్స్ అన్నిటినీ 1 to 6 కాయిల్ మొదలు మిగతా కాయిల్స్ అన్నింటినీ కెమెరా వైపుకి టర్న్ చేశాను. మీరు కూడా అదే విధంగా చేయండి. ఆ విధంగా చేసినట్లయితే మనకి లూపింగ్స్ అనేది మారకుండా ఉంటాయి. చూశారు కదా, నేను ఏ విధంగా చేశానో ఆ విధంగానే చేయండి. ఇప్పుడు R1 సెట్ కాయిల్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. ఇప్పుడు 1, 6 కాయిల్ ఒక ఎడ్జ్ని ఎక్కించాం. ఇప్పుడు రెండో ఎడ్జ్ని ఎక్కిస్తున్నాం. కాయిల్స్ ఎక్కించడం కంప్లీట్ అయిన తర్వాత పీవీసీ పేపర్ని అమర్చండి టాప్ సైడ్లో. ఇప్పుడు R1 1 to 8 కాయిల్ని స్లాట్లో ఇన్స్టాల్ చేస్తున్నాం. R1 సెట్ ఒక ఎడ్జ్ని స్లాట్లో ఎక్కించాం, రెండో వైపు ఎక్కిస్తున్నాం. కాయిల్ ఎక్కించడం పూర్తి అయిన తర్వాత ఆ విధంగా పీవీసీ పేపర్ని అమర్చండి. ఇప్పుడు 1 to 10 కాయిల్ని చూస్తున్నారుగా నేను ఏ విధంగా కాయిల్ని టర్న్ చేస్తున్నాను అనేది. 1 to 10 ఒక ఎడ్జ్ని ఎక్కించాం, రెండో ఎడ్జ్ని ఎక్కిస్తున్నాం. ఇప్పుడు పీవీసీ పేపర్ని అమరుస్తున్నాం. మళ్ళీ గమనించండి నేను ఏ విధంగా కాయిల్ని టర్న్ చేస్తున్నాను అనేది. నేను ఏ విధంగా అయితే చేశానో ఆ విధంగా టర్న్ చేసి మాత్రమే ఎక్కించండి, ఆ తప్పు చేయకండి. 1 to 12 కాయిల్ ఒక ఎడ్జ్ని ఎక్కించాం, పీవీసీ పేపర్ని అమరుస్తున్నాం. ఇప్పుడు రెండో సైడ్ని కూడా రెండో ఎడ్జ్ని కూడా 1 to 12 రెండో ఎడ్జ్ని ఎక్కిస్తున్నాం. అలా ఎక్కించిన తర్వాత పీవీసీ పేపర్ని అమర్చండి. కాయిల్స్ ఎక్కించడం పూర్తి అయిన తర్వాత వీడియోలో చూపుతున్న విధంగా సరి చేయండి.
ఇప్పుడు మనం R1 సెట్ని ఏ విధంగా స్లాట్లో ఎక్కించామనేది ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనం R1 సెట్లోని 1-6 కాయిల్ని ఎక్కించాం. ఈ 1-6 కాయిలు R1 సెట్లోని 1-6 కాయిలు 4వ స్లాట్ నుండి 9వ స్లాట్లోకి వెళ్ళింది. ఒకటి 8 కాయిలు 3rd స్లాట్లో నుండి 10వ స్లాట్లోకి వెళ్ళింది. 1-10 కాయిలు 2nd స్లాట్ నుండి 11వ స్లాట్లోకి వెళ్ళింది. 1-12 కాయిలు 1వ స్లాట్లో నుండి 12వ స్లాట్లోకి వెళ్ళింది. ఈ విధంగా మనం R1 సెట్ కాయిల్ని స్లాట్లో ఇన్స్టాల్ చేశాం. ఇది R1 సెట్ అన్నమాట. ఇప్పుడు మనం R2 సెట్ కాయిల్స్ని ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. ఇన్నర్ లీడ్ని అవుటర్ లీడ్ని కెమెరా వైపుకు ఉంచి 1-6 కాయిల్ని సేమ్ పొజిషన్లో ఉంచి మిగతా కాయిల్స్ అన్నిటినీ కెమెరా వైపుకి తిప్పండి వీడియోలో చూపిన విధంగా. ఇప్పుడు మనం R2 సెట్లోని 1-6 కాయిల్ని ఎక్కిస్తున్నాం. 1-6 కాయిల్ని ఒక ఎడ్జ్లో ఎక్కించాం, రెండో ఎడ్జ్లో ఎక్కిస్తున్నాం. కాయిల్ని ఎక్కించడం పూర్తయిన తర్వాత PVC పేపర్ని అమర్చండి వీడియోలో చూపుతున్న విధంగా. ఇప్పుడు మనం R2 సెట్లోని 1-8 కాయిల్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం R2 సెట్లోని 1-10 కాయిల్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. అలా ఒక ఎడ్జి కంప్లీట్ అయిన తర్వాత ఎక్కించడం PVC పేపర్ని అమర్చుతున్నాం. ఇప్పుడు రెండో ఎడ్జిని కూడా స్లాట్లో ఎక్కిస్తున్నాం. ఇప్పుడు R2 సెట్లోని 1-12 కాయిల్ని ఎక్కిస్తాం. చూస్తున్నారుగా నేను ఏ విధంగా కాయిల్ని టర్న్ చేస్తున్నానని మోటార్ వైపుకి. ఒకటి 12 కాయిల్ రెండో ఎడ్జిని కూడా ఎక్కిస్తున్నాం. కాయిల్స్ ఎక్కించడం పూర్తయిన తర్వాత సెట్ని సరిచేయండి వీడియోలో చూపుకున్న విధంగా. ఇప్పుడు మనం R2 సెట్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసేది అనేది ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. R2 సెట్లోని ముందుగా 1-6 కాయిల్ని ఎక్కించాం. ఈ 1-6 కాయిల్ని 16వ స్లాట్ నుండి 21వ స్లాట్లోకి ఎక్కించాం. ఒకటి 8 కాయిల్ని 15వ స్లాట్ నుండి 22వ స్లాట్లోకి ఎక్కించాం.
1-10 కాయిల్ని 14వ స్లాట్ నుండి 23వ స్లాట్లోకి ఎక్కించాం. ఒకటి 12 కాయిల్ని 13వ స్లాట్ నుంచి 24వ స్లాట్లోకి ఎక్కించాం. ఈ విధంగా మనం R2 సెట్ని కోర్లో ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ వైండింగ్ 1వ సెట్ని ఇన్స్టాలేషన్ చేద్దాం. చూడండి నేను ఏ విధంగా కాయిల్స్ని టర్న్ చేశాను అనేది. ఇప్పుడు 1-8 కాయిల్ని ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. కాయిల్ ఎక్కించడం పూర్తయిన తర్వాత పీవీసీ పేపర్ని అమర్చండి. రెండో వైపు కూడా ఎక్కించాము. పీవీసీ పేపర్ని అమర్చుతున్నాం. ఇప్పుడు మనం S1 సెట్లోని 1-10 కాయిల్ని ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. ఒక ఎడ్జ్ని ఎక్కించి పీవీసీ పేపర్ని అమర్చుతున్నాం. ఇప్పుడు మనం రెండో ఎడ్జ్ని కూడా ఎక్కిస్తున్నాం. పీవీసీ పేపర్ని అమర్చుతున్నాం. చూడండి నేను ఏ విధంగా కాయిల్ టర్న్ చేశాను అనేది. ఇప్పుడు S1 సెట్లోని 1-12 కాయిల్ని ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. కాయిల్స్ ఎక్కించడం పూర్తి అయిన తర్వాత ఈ విధంగా సెట్ చేయండి. వీడియోలో చూపుతున్న విధంగా కాయిల్స్ని సరి చేయండి. ఇప్పుడు మనం S1 సెట్ని ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసామనేది ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. S1 సెట్లోని 1-8 కాయిల్ని 4వ స్లాట్ నుండి 21వ స్లాట్లోకి ఎక్కించాం. 1-10 కాయిల్ని 5వ స్లాట్ నుండి 20వ స్లాట్లోకి ఎక్కించాం. S1 1-12 కాయిల్ని 6వ స్లాట్ నుండి 19వ స్లాట్లోకి ఎక్కించాం. ఈ విధంగా మనం S1 సెట్ని ఇన్స్టాలేషన్ చేసాం. ఇప్పుడు మనం S2 సెట్ కాయిల్స్ని ఇన్స్టాల్ చేద్దాం. మీరు గమనించండి నేను ఏ విధంగా కాయిల్స్ని టర్న్ చేస్తున్నాను అనేది. ఈ విధంగా టర్న్ చేయండి. S2 సెట్లోని 1-8 కాయిల్ని ఎక్కిస్తున్నాం. కాయిల్ ఎక్కించిన తర్వాత పీవీసీ పేపర్ని అమర్చండి. ఇప్పుడు మనం S2 సెట్లోని 1-10 కాయిల్ని ఎక్కిస్తున్నాం.
చూడండి, నేను కాయిల్ని మోటార్ వైపుకి టర్న్ చేశాను. ఇది S2 సెట్లోని 1-12 కాయిల్. S2 సెట్లోని 1-12 కాయిల్ని కూడా మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. కాయిల్ ఎక్కించడం కంప్లీట్ అయిన తర్వాత PVC పేపర్ని అమర్చండి. ఇప్పుడు రెండో ఎడ్జ్ని కూడా ఎక్కిస్తున్నాం. ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపుతున్న విధంగా కాయిల్స్ని సరిచేయండి. ఈ విధంగా నీట్గా సరిచేయండి. ఇప్పుడు మనం S2 సెట్లోని కాయిల్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసామో ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. 8 కాయిల్ని 9వ స్లాట్ నుండి 16వ స్లాట్లోకి ఎక్కించాం. 10 కాయిల్ని 8వ స్లాట్ నుండి 17వ స్లాట్లోకి ఎక్కించాం. 12 కాయిల్ని 7వ స్లాట్ నుండి 18వ స్లాట్లోకి ఎక్కించాం. మనం ఈ విధంగా S2 సెట్ని ఇన్స్టాల్ చేసాం. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.